సింగపూర్ ను కోవిడ్ భయపెడుతోంది. ఆ దేశంలో ఈ నెల 10 నుంచి 16 మధ్య 12,700 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంతో పోలిస్తే కేసులు 58.8% పెరిగింది. కోవిడ్ కారణంగా హాస్పిటల్స్ లో చేరుతున్న వారి సంఖ్య కూడా భారీగానే పెరిగిపోతుంది. అంతకుముందు రోజువారీ సంఖ్య 56 ఉండగా అది 73కు చేరుకుంది ఇప్పుడు. అయితే ఎలాంటి మరణాలు సంభవించలేదని సింగపూర్ వైద్య వర్గాలు తెలిపాయి. ప్రస్తుత కోవిడ్ వేరియంట్ NB1.8.1 పై వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఇదే రైట్. సింగపూర్ ను కోవిడ్ భయపెడుతుంది. ఆ దేశంలో ఈ నెల 10 నుంచి 16 మధ్య 12,700 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంతో పోలిస్తే కేసులు 58.8% పెరిగింది. కోవిడ్ కారణంగా హాస్పిటల్స్ లో చేరుతున్న వారి సంఖ్య కూడా ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. అంతకుముందు రోజువారీ సంఖ్య 56 ఉండగా అది 73కు చేరుకుంది ఇప్పుడు. అయితే ఎలాంటి మరణాలు సంభవించలేదని సింగపూర్ వైద్య వర్గాలు తెలిపాయి. ప్రస్తుత కోవిడ్ వేరియంట్ NB1.8.1 పై వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, నెఫ్రాలజిస్ట్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. మనం చూస్తున్నాము సింగపూర్ లో కోవిడ్ కేసెస్ మళ్ళీ విజృంభిస్తున్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? కేసెస్ అయితే ఎన్రోల్ అవుతున్నాయి కానీ ఎలాంటి మరణాలు సంభవించలేదని ఇప్పటివరకు డాక్టర్ చెప్పారు. సో ఎలా చూడొచ్చు దీన్ని? కోవిడ్ వైరస్ అనేది మనకి చాలా ఏళ్లుగా తెలుసు. చాలా ఒక 40-50 సంవత్సరాలుగా పరిచయమైనటువంటి వైరస్. అది తరచూ అది రూపాంతరం చెంది దానిలో ఉన్నటువంటి యాంటీజెన్, దాంట్లో ఉన్న ఏదైతే మూల పదార్థం ఉంటుందో దాన్ని తరచూ మార్చుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు దాని స్వభావం మారుతూ ఉంటుంది. కోవిడ్ అనేది మనకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక పాండమిక్ లాగా అది చాలా పెద్ద మొత్తంలో మారి అది చాలా ప్రాణాంతకమైన పరిస్థితి వచ్చినట్టుగా వచ్చి చాలా చెడు మార్పులు సంభవించాయి. కాబట్టి అది మనకి ప్రాణాంతకమైనట్టుగా ఒకేసారి స్ప్రెడ్ అయినట్టుగా కనిపించింది. కానీ ఇది ప్రత్యేకత ఏం లేదు, ఇది కొత్తతనం ఏమీ కాదు. ప్రతి వైరస్ కి అటువంటి గుణంగా ఉంటుంది. కొన్ని వైరస్లు కూడా దాదాపు చాలా వైరస్లు మారుతూనే ఉంటాయి, రూపాంతరం చెందుతూనే ఉంటాయి. కొన్ని వైరస్లు చాలా చెడ్డగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు అది మనకి పాండమిక్ లా ఎపిడమిక్ లాగా అవుతూ ఉంటాయి. కానీ జనబాహుళ్యంలో సాధారణంగా కనిపించే వైరస్లలో ఇవి తరచూ కనపడుతూనే ఉంటాయి. అది పెద్ద విశేషమైనటువంటిది ఏమీ కాదు. అందులో కొన్ని ప్రదేశాలలో స్ప్రెడ్ అయినప్పటికీ కూడా అది పెద్ద చెడ్డగా ఉండదు. నిజమైన వ్యాధి లక్షణాలు ఏదైతే ఉంటాయో మనకు అప్పుడు ముక్కు దిబ్బడ, ఆయాసంలా కనిపించడము, గాలి పీల్చుకోవడానికి కష్టం అనిపించడము, లేకపోతే వాసన తగ్గిపోవడము, లేకపోతే ఒళ్ళంతా నొప్పులు, జ్వరము, చలి వణుకులాగా కనిపించి ఇవన్నీ ఏదైతే మనకి క్లాసికల్ గా లక్షణాలు కోవిడ్ కని మనం అప్పుడు అనుకున్నామో అవన్నీ ఈ ప్రజలు ఎవరికి కనిపించాల్సిన అవసరం లేదు. ఎవరైతే మామూలుగా జ్వరము, జలుబు దగ్గు వస్తున్నారో, ఎవరికైతే 2-3 రోజులకు దాటి ఉంటున్నారో వాళ్ళు పరిస్థితి చేయడం వల్ల మన దేశంలో కాదు ప్రపంచం మొత్తంలో అనేక ప్రదేశాల్లో కనబడుతూనే ఉంటుంది వైరస్. ఎందుకంటే ఈ వైరస్ చాలా సర్వసాధారణమైనటువంటి వైరసే, ప్రత్యేకత ఏం లేదు. మనకు కూడా అనేక సార్లు అంతకుముందు కూడా మనకి చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఈ వైరస్ అలా వచ్చిపోయి ఉంటుంది కాకపోతే లాస్ట్ టైం వచ్చినప్పుడు పాండమిక్ రూపంలో మాత్రం అది చాలా పెద్దగా వచ్చింది. కాబట్టి అది మనకి ప్రత్యేకమైన వేరియంట్స్, ప్రత్యేకమైన జన్యుపరమైన మార్పులు దాంట్లో కనపడ్డాయి. ఇప్పుడు మనకి ఆ భయం ఏమీ లేదు. ఇలాంటివన్నీ వస్తూనే పోతూనే ఉంటాయి. మళ్ళీ అది ఎప్పుడైనా మరీ చెడ్డగా అయినప్పుడు మాత్రమే మనం భయపడాలి. ఈ వేరియంట్స్ అన్ని చాలా సాధారణ వేరియంట్స్ గా కనిపిస్తున్నాయి. అది మొదలైన లక్షణంతో మనకు తెలిసిపోతుంది అది ఎంత చెడ్డది కాదు, భయంకరమైనది కాదని. ఒకవేళ వేరే రాష్ట్రాలు, వేరే దేశాలు, ప్రపంచంలో అనేక దేశాలు ఒకేసారి కొంచెం సంభవించినా కూడా మరణాలు పెద్దగా ఉండవు. నిజానికి వైరస్లకు ఎప్పుడు కూడా మనిషిని చంపేంత, మనుషులని మూకుముడిగా చంపేంత గొప్ప శక్తి వాటి పెద్దగా ఏమీ ఉండదు. అన్లెస్ వాటికి తోడుగా ఇంకేదన్నా జబ్బు కూడా వాటికి తోడైతే తప్ప. సో కాబట్టి అందరికీ వాళ్ళే చాలా జాగ్రత్తగా ఉండాలి. శుభ్రంగా ఉండడము, శారీరకంగా మానసికంగా బలంగా ఉండడం అన్నది ఏ జబ్బుకైనా కూడా చాలా మంచిది అధిగమించడానికి. సో వైరస్ పెద్ద భయంకరమైనది ఏమీ కాదమ్మా, మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దానికి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఎలాంటి వైరస్ అయినా మీరు ఇందాక అన్నట్టుగా పెద్ద హాని కలిగించేది ఏమి కాదు కాబట్టి బట్ స్టిల్ బ్యాక్టీరియాస్, హెల్దీ బ్యాక్టీరియా కానివ్వచ్చు, లేకపోతే ఇమ్యూనిటీ పవర్ ఏదైనా కానివ్వచ్చు, ఇవన్నీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి డైట్ తీసుకుంటే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? మనందరికీ కూడా స్వతహాగా మనకి జన్మతః మనందరికీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ ఒకటి ప్రత్యేకంగా ఏర్పరిచి ఉంటుంది. చాలా కోటల్లో కొందరికి మాత్రం పుట్టుకతోటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం చెడ్డగా ఉంటుంది. వాళ్ళు చిన్న వయసులోనే మరణించే అవకాశం ఉంటుంది రకరకాల ఇన్ఫెక్షన్స్ తో. ఎవరైతే పెద్దగా అవుతున్నారో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ రోజు రోజుకి చాలా బలంగా, దృఢంగా తయారవుతుంది. వార్ధక్యంలో వాళ్ళకి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. లేదా వాళ్ళకి జబ్బుపరమైనగా ఏదైనా జబ్బులు ఉంటేనో, లేకపోతే షుగరు కానీ,
లేకపోతే గుండె జబ్బు, కిడ్నీ ఫెయిల్యూర్, ఊపిరితిత్తు జబ్బు, లివర్ జబ్బు ఇలాంటివి ఉంటాయినో, లేదా ప్రత్యేకంగా దీర్ఘకాలికంగా ఏదైనా జబ్బులు ఉన్నా వాటి కోసం ప్రత్యేకంగా మందులు తీసుకున్నా, ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తగ్గించే మందులు తీసుకున్నా కూడా వాళ్ళకి సాంక్రమికంగా వాళ్ళకి కొంచెం రోగ నిరోధక శక్తి తగ్గుతూ ఉంటుంది. అలా కాకుండా చాలా దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా ఉంటే, ముఖ్యంగా టైఫాయిడ్ లాంటి చాలా వచ్చిపోవడం, వీళ్ళు తాత్కాలికంగా వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయినట్టుగా అవుతుంది, కానీ వాళ్ళు తిరిగి మంచి ఆహారం ద్వారా వాళ్ళు పుంజుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఎప్పుడైనా మనం ఇమ్యూన్ సిస్టమ్ మనకు బలంగా ఉండాలి అనుకుంటే మంచి ఆహారాన్ని తీసుకోవడము, మంచి నిద్ర, మంచి నీరు, మంచి యాక్టివ్ గా ఉండడము, అంటే పని చాలా చురుకుగా ఉన్నట్టుగా పనిచేయడం, రోజంతా కూడా చాలా చురుకుగా ఉండడము, ఇవన్నీ మన ఇమ్యూన్ సిస్టమ్ ని బలంగా పెడతాయి. సో కాబట్టి ఈ విధంగా మనం దాని శ్రద్ధ తీసుకోవాలి తప్ప మనకు వస్తోంది రాబోతోంది అని భయపడాల్సిన అవసరం ఉండదు. వచ్చినప్పుడు తట్టుకునే విధంగా మన శరీరాన్ని బలంగా, దృఢంగా, మానసికంగా బలంగా, దృఢంగా ఉంటే మన ఇష్టం సరిపోతుంది.